సార్ అంటే ఈ క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కదండి. 3-4 monthsలోనే మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్, అంటే క్రికెటర్ టు రెజ్లింగ్ టు అనదర్ గేమ్ అవుట్ ఉంది. చరణ్ సార్కి చాలా కష్టం, టఫ్ అయిపోయింది. ఎందుకంటే బికాజ్ ఆ టైంలో తను మాల వేసుకున్నారు, స్వామి మాల, ఆ వెజిటేరియన్ బాడీ. నేను దగ్గరుండి చూసేవాడిని కదా, నేను డమ్మిల్ చేయడానికి ఒక సెర్చ్ చేయడానికి ఒక రోజు జిమ్కి వెళ్తే ఒక 4-5 days వద్దురా బాబు మనకి ఎందుకు కష్టం అనుకుంటాం. అలాంటి టైంలో చరణ్ సార్ చాలా కష్టపడి, అంటే క్యారెక్టర్ హ్యాండిల్ చేయడం వేరు. చరణ్ సార్లో ఉన్న మాస్ అపీరెన్స్కి పెద్ది సరిపోతుంది, కానీ పెద్దిలో ఉన్న ఇన్నోసెన్స్ క్యారెక్టర్ పెద్దికి మాత్రం చరణ్ సారే సరిపోతారు. చరణ్ సార్ ఈ క్యారెక్టర్ చేయకపోతే పెద్ది ఎలా వస్తుందో నాకు ఇంకా టెన్షన్గా ఉండేది. థ్యాంక్ యూ చరణ్ సార్, ఇంత మంచి క్యారెక్టర్ మీరు నాకు సినిమాలో చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ముంబై వచ్చినట్లేదు ఇక్కడికి, ఏదో ఆంధ్రాలోనే విజయనగరంలోనే ఎక్కడ ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. థ్యాంక్ యూ. అంటే నేను ఈ స్టేజ్ మీద ఏమో మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే ట్రైలర్ బయటకు వెళ్ళింది, అప్లాజ్ ఎలా ఉంది, నా ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఆ టెన్షన్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.